తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని గ్రామాలు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15వ తారీఖు లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని పొంగులేటి చెప్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచనలు జారీ చేశారు, వార్నింగ్ కూడా ఇచ్చారు. పొంగులేటి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలను కేడర్కు జారీ చేశారు. అర్హులందరికీ పథకాలు అందుతాయి అని పొంగులేటి చెప్తున్నారు. 2 లేదా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12,845 పంచాయతీలున్నాయి. 113,328 వార్డులున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కుల గణనను కూడా పూర్తి చేసింది. నిజానికి పంచాయతీ పదవీ కాలం పూర్తయి సంవత్సరం అయిపోతుంది. గత ఫిబ్రవరిలో పంచాయతీల పదవీ కాలం పూర్తయింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. బీసీ రిజర్వేషన్స్ కారణంగా ఈ ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని గ్రామాలు చాలా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు చెప్పినట్టుగానే అర్థం చేసుకోవాలి. కేడర్కు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 15వ తారీఖు లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది అంటూ పొంగులేటి సూచన జారీ చేశారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మరి ఏం జరగబోతుంది? 15వ తారీఖు లోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్ అంటే ప్రభుత్వం కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించారు. ఎల్లుండి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. దానికి సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. సో వీటన్నిటి పరిణామాలు చూస్తా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా. 15వ తారీఖు లోపలనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ కార్యకర్తలకు సూచించారు. సో అర్హులందరికీ పథకాలు అందుతాయి, ఎట్టి పరిస్థితుల్లో అనుమానం వద్దు. ఆ విషయంలో ప్రభుత్వం అందరికీ పథకాలు అందజేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని నమ్మకండి అని స్టేట్మెంట్ చేస్తూనే 2 లేదా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటివి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మార్చ్ 31 వరకు ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ప్రకటన, ఇటు రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి పేర్ల ప్రకటనతో పాటు రైతు బంధు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 స్కీములను అందరికీ అందేలా ప్రకటన చేసిన తర్వాత ఈ 2 నుంచి 3 విడతల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి 1 year కంప్లీట్ అయిపోయింది. క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో లైట్ వేయాలన్నా, గ్రామంలో చిన్న పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సంబంధించి. ఇంకా ప్రభుత్వం ముందు మరొక తీవ్రమైనటువంటి సమస్య, మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారు పెట్టినటువంటి బిల్లుల పెండింగ్ సంబంధించి వారు ఆందోళన చేస్తా ఉన్నారు. సో అది కూడా క్లియర్ చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో 15వ తారీఖు లోపల దాదాపు ఒక ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం గురించే తెలంగాణ ఎన్నికలు లేట్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పటికే కులగణన అనేది అందింది కాబట్టి, ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా అందింది కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు వీళ్ళు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి సంబంధించినటువంటిది 42% అమలు చేస్తామన్నారు. ఇప్పటికీ కులగణన ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 అంటే 46.25% ఉందనేటువంటి క్లారిటీ వచ్చింది ఈ రోజు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా. ఇంకా కొంతమందిని కలుపుకుంటే 56 ఉంది, కానీ ఓన్లీ కేవలం బీసీలకు సంబంధించినటువంటి జనాభానే 46% పైగా ఉంది. కాబట్టి మరి దీనికోసమే ఈ నివేదిక అందిన తర్వాత ఎల్లుండి కేబినెట్ సమావేశము, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, వాటి దాంట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు చర్చించిన తర్వాత. దీనికోసమే ఈ జనాభా సంబంధించినటువంటి ఈ లిస్టు అందగానే కులగణనకు సంబంధించినటువంటిది కులగణన లిస్టు దానికోసమే ఇండియాలు వెయిట్ చేశారు. ఆ ప్రాతిపదికగానే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే కీలకంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతా ఉన్నాం కాబట్టి ప్రజలు మన వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పొంగులేటి
క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది నిజానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలి కాబట్టే గత నవంబర్లో కమిషన్ కూడా వేశారు. కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు కులగణన చేశారు. కులగణన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ రిజర్వేషన్లను పెంచుకోవడానికి అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వం అడగాలనుకుంటుంది. అప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు దాదాపు జరిగే అవకాశాలు లేవు అనే సంకేతాలు మాటలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. సో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అన్నట్టుగా వెళితే 50% రిజర్వేషన్లు దాటిపోయే అవకాశం ఉంటుంది. సో అది తేలకుండా 15 లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఛాన్స్ లేదు. టెక్నికల్ గా కొంచెం లీగల్ గా చూస్తే ఛాన్స్ లేదు రోహిత్. అంటే ఇప్పటికే లీగల్ గా దీనిపైన ఇతర బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి బీసీల పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభపడాలని ఆలోచన చేస్తా ఉంది, మోసం చేస్తా ఉంది, బీసీలను చేయబోతా ఉంది, కనిపిస్తా ఉంది చాలా క్లారిటీగా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్యాప్ ఉంది, 50% రిజర్వేషన్ దాటొద్దు అనేటువంటిది. ఇతర రాష్ట్రాల్లో బీహార్ లో కానీ తర్వాత కర్ణాటకలో కానీ చేసినటువంటి ఈ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అమలు కోసం చేసినటువంటి ప్రస్తుతం పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ జరిగినటువంటి మిస్టేక్స్ ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఇంత హడావిడిగా దీన్ని చేస్తాం, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి హామీ ఇచ్చి జనాలను మోసం చేస్తున్నటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది కేంద్రం పైన భారం మోపాలి, కేంద్రం పైన నెత్తిన పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సాధ్యం కాకపోతే మరొక ఛాన్స్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి లీగల్ గా సాధ్యం కాకపోతే కోర్టు ద్వారా పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను 42% కింద వాళ్ళు నియమించుకునే అవకాశం ఉంది. మరి ఆ రకంగా ఏమైనా న్యాయం చేస్తుందా చూడాలి. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ ముందుకు పోతుందో చూడాలి. రైట్ మధు, పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని పొంగులేటి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అన్నట్టుగా ఈ నెల 15 లోపు ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైతే కాంగ్రెస్ అన్న రిజర్వేషన్లను అమలు చేస్తే 50% రిజర్వేషన్లు దాటే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం ప్రకారం, ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు దాటడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు 15 లోపు నోటిఫికేషన్ వస్తే మరి కాంగ్రెస్ ఏ విధంగా, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే పొంగులేటి మాత్రం చెప్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్తున్నారు. అర్హులందరికీ పథకాలు కూడా అందుతాయని పొంగులేటి చెప్తున్నారు. 2 లేదా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రంలో 12,845 పంచాయతీలు ఉన్నాయి. 113,328 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఏడాది అయ్యింది. పంచాయతీల పదవీకాలం పూర్తయి ఏడాది పూర్తయింది. స్పెషల్ ఆఫీసర్స్ల పాలనలో ఉంది గ్రామాలు, పంచాయతీలు ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది అని గ్రామాలు గగ్గోలు పెడుతున్నాయి. రిజర్వేషన్ల అంశం తేలినదే పంచాయతీ ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కానీ పొంగులేటి 15వ తారీఖు లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? తెలంగాణ పంచాయతీ ఎన్నికల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.